సహోదరులారా, మీ అందరికి నా వందనాలండి. ఈ యొక్క సృష్టిలో ప్రతి ఒక్క జీవరాశికి ఆయన నోరునిచ్చాడండి. అలాగే మనకి కూడా నోరునిచ్చాడండి. అయితే మన నోరు మాట్లాడగలుగుతుందండి. మరి జీవరాశులకైతే మాట రాదండి. అయితే మనకే ఎందుకు మాటనిచ్చాడంటే ఆయన ఎంతో ప్రేమగా, ఎంతో ప్రేమగా మనల్ని ఆయన చేసుకుని ఆయన్ను స్తుతించాలి మన నోటితో ఆయన్ని ఆరాధించాలి. మన నోటితో ఆయన్ని గణపరచాలి. మన నోటితో ఆయన్ని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ఎంతో ఆశపడ్డాడండి. అయితే ఈ రోజుని నీవు నేను కూడా మన నోరుని మరి ఆయన స్తుతించడానికి వాడబట్టలేదండి. మనం అనేకమైన వాటి కొరకే మన నోరుని వాడుతున్నామండి. అనేక నానా మరి మాటల కొరకే మనం మన నోరుని వాడబడుతున్నాం, కానీ దేవుణ్ణి స్తుతించడానికి మన నోరు వాడబడట్లేదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షణమే మనం ఆలోచిద్దాం. దేవుడు ఎవరికి ఇవ్వనంత ధన్యత మనకి ఇచ్చాడు. మరి ఆ ధన్యతలో మనం ఉన్నామంటే దేవుని కృప. మరి ఈ రోజుని మన నోరు, మన ఒంట్లో ప్రతి అవయవం కూడా ఆయన ఇచ్చినాయే. మన నోరు మరి మరి పశువులకి ఇవ్వనంటే జీవరాశులకి ఇవ్వనంటే నోరు మనకి ఇచ్చాడు ఆయన. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. మన నోటితో దేవుని స్తుతించాలి, మన నోటితో దేవుని గణపరచాలి, మన నోటితో దేవుని ఆరాధించాలి. ఈ ధన్యత మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈ క్షణమే మన నోటిని కంట్రోల్ పెట్టుకుని మనం దేవుని కొరకు వాడబడదామని మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.